తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. దీనితో ఇకపై భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆ జిల్లాలేంటో ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచు కొడుతున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనం, అరేబియా సముద్రంలో ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు రుతుపవనాలు కూడా తెలుగు రాష్ట్రాలను తాకడంతో వర్షాల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో ఇప్పటికే జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ఇలా వర్ష సూచనలు గల పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎదురుగాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం సూచిస్తోంది. అవసరం ఉంటేనే వ్యవసాయ పనులకు వెళ్లాలని రైతులు, కూలీలకు సూచించారు. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద అస్సలు ఉండకూడదని సూచించారు. ఇక రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నాయంటూ రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక మే 29న ఆదిలాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో రెడ్ అలర్ట్ కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పటికే నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. వాతావరణ శాఖ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతున్నాయని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో వర్షాలు నేడు చెదురుమదురుగా జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సోమవారం అత్యధికంగా అల్లూరు జిల్లా రాచపనుకులలోని 56 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.